హాయ్ ఫ్రెండ్స్, ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేటప్పటికి అందరూ గౌరవ్ కొంతమంది వెళ్ళిపోయాడని, కొంతమంది మాధురి వెళ్ళిపోయిందని పెడతా ఉన్నారు. కానీ షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఎప్పుడో సాయంత్రం 6:30కి ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుద్ది. ఎవరో వెళ్ళలేదు. ఎవరు దోసిన వాళ్ళు బయట అలసలు చేస్తున్న కూడా పెట్టేసుకున్నారు. కానీ ఇక్కడ మనకి లాస్ట్లో ఉంది మాధురి గారు, గౌరవే. లీస్ట్ ఓటింగ్ వాళ్ళిద్దరికే ఉంది. కానీ ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ని ఆపగల శక్తి తనుజ చేతిలో ఉంది. పవర్ తనుజ చేతిలో ఉంది. పోయిన వారం గెలుచుకుంది కదా. నాకు సరే ఏం చెప్పాడు, నెక్స్ట్ వీక్ వాడదు అంటే ఈ వారం వాడాలి తనుజ వాడమంటారు. మరి తనుజని ఎవిక్షన్ షీల్డ్ వాడమన్నప్పుడు ఎవరిని పెడతారు అక్కడ? తనకు దగ్గరగా ఉన్న వాళ్ళని పెడతారు కదా. ఇద్దరిని వాళ్ళనే పెడతారు కదా. వాళ్ళని పెడితే మరి ఎవరు కోటేసిద్ది? దాన్ని బట్టి కదా అక్కడ కాపాడు. మరి మాధురిని గౌరవం పెడితే గౌరవం ఖచ్చితంగా రిజెక్ట్ చేసిద్ది, మాధురినే కాపాడుద్ది. మరి అట్లా కాకుండా మరి ఇక్కడ ఎవరిని పెడతారో చూడాలి. కళ్యాణ్ని మాధురిని పెడతారేమో. కళ్యాణ్ ఓటింగ్ ఉన్నా వాళ్ళు తనుజ చేతిలో ఉన్న పవర్ని ఎలా యూజ్ చేసిద్ది, ఎవరికి యూజ్ చేసి తెలుసుకోవడానికి కూడా కళ్యాణ్ని మాధురిని కూడా పెట్టవచ్చు లాస్ట్లో. ఎందుకంటే పోయినసారి సంజనాకు ఓటింగ్ ఉండగా సంజనాని పెట్టారు లాస్ట్లో తీసుకొచ్చి. అలా పెట్టవచ్చు. లేదంటే రాముని మాధురిని కూడా పెట్టవచ్చు. రాముని ఖచ్చితంగా రిజెక్ట్ చేసిద్ది, మాధురికి ఓటేసిద్ది. ఇక్కడ కీలకం ఏంటంటే తనుజ కీలకమైంది. ఇప్పుడు తనుజ చేతిలో ఎవిక్షన్ షీల్డ్ ఎలిమినేషన్ ప్రాసెస్ని ఆపగలిగితే, ఒకవేళ ఆపిందంటే మాత్రం నో ఎలిమినేషన్ కూడా అయ్యుండొచ్చు ఆపగలిగితే. లేదంటే మాధురి వెళ్ళిపోద్దా, గౌరవ్ వీళ్ళిద్దరిని పెడితే మాధురినిగా ఖచ్చితంగా కాపాడుద్ది ఉపయోగిస్తే. లేదు తనుజని ఎవిక్షన్ షీల్డ్ ఈ వారం ఉపయోగించకపోతే మాధురి కొంచెం లీడ్లో ఉంది కాబట్టి మరి అమ్మాయి అయితే మాధురి వెళ్ళిపోతుంది, అబ్బాయి అయితే గౌరవ్ వెళ్ళిపోతాడు. ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తారు. అమ్మాయి అయితే ఆమె, అబ్బాయి అయితే ఈమె. ఏది ఎవిక్షన్ షీల్డ్ కనుక తనుజ చేత ఉపయోగించబడకపోతే, ఉపయోగిస్తే మాధురి సేవ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అప్డేట్ మనం అనుకున్నది. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.